వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీవీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం పచ్చిమిర్చి కారంతో చిక్కుడుకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికి కావలసిన ప్రాసెస్ చూద్దాం. ముందుగా చిక్కుడుకాయలని తుంచుకొని 2-3 టైమ్స్ శుభ్రంగా కడుక్కొని ఉడకబెట్టుకోవాలి. అవి ఉడికేలోపు పచ్చిమిర్చిని ఇలా రెండుగా తుంచుకొని మిక్సింగ్ జార్లో వేసుకొని మనం కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుందాము. ఇలా పచ్చిమిర్చిని మిక్సీ చేసుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టుకోవాలి. చిక్కుడుకాయ అనేది ఉడికిపోయింది కదా. ఇలా చిక్కుడుకాయ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిల్ని వాటర్ మొత్తం తీసేసుకోవాలి. కర్రీ ఎందులో అయితే చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టుకొని కర్రీకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆనియన్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కారంను యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఒక 2-3 మినిట్స్ అలానే ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా దీని మొత్తాన్ని కలుపుకుంటూ మధ్య మధ్యలో ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకోకపోతే అల్లం పేస్ట్ అనేది అడుగున అతుక్కొని మాడిపోయినట్టు అవుతుంది. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఉడికించి పక్కకు పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. వీటిలన్నిటిని కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టి దగ్గర పడేంత వరకు కూడా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆయిల్లో ఎంత మంచిగా ఫ్రై అయితే కర్రీ అనేది అంత బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మరలా ఒక 2 మినిట్స్ ఇలానే మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇది ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి మంచిగా కలుపుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు కూడా మనం కర్రీని ఉడకనివ్వాలి. ఈ కర్రీ మనకి అన్నం చపాతీ ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది. ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కొత్తిమీరను చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాము. కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిర్చి కారంతో చిక్కుడుకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది అన్నం చపాతీ ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది. రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి. అలానే ఎలా వచ్చిందో షేర్ చేయండి. Thanks for watching.